హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నిన్నటి ఎపిసోడ్ రివ్యూ చెప్పేసుకుందాము. సెప్టెంబర్ 12 రివ్యూ. ఇందులో ఏమైందంటే టోటల్గా బిగ్ బాస్ 6 గేమ్స్ పెడతారనమాట. నేను సమ్మరీ ఇస్తున్నాను అంతే. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. 6 గేమ్స్ ఎందుకంటే ప్రైజ్ మనీ వాళ్ళకి ఇచ్చారు కదా 5 lakhs, దాన్ని ఇంకా రెడ్యూస్ చేయను లేకపోతే పెంచుకోను. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క అమౌంట్ అనమాట. ఫస్ట్ టాస్క్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ టాస్క్. దీంట్లో బిగ్ బాస్ ఏం చేశారంటే ముగ్గురు నేమ్స్ సిస్టంలో డిస్ప్లే చేశారు టీవీలో. సోనియా, మళ్ళీ వచ్చేసి మణికంఠ, విష్ణుప్రియ అనమాట. ఇందులో పృథ్వీ గేమ్ అస్సలు నచ్చలేదు. పృథ్వీ చాలా నెగిటివ్గా ఆడుతున్నాడు. మణికంఠని పట్టేసుకోవడం డోర్ దగ్గర బిగ్ బాస్ చెప్తారనమాట 15 seconds టైము. ఈ లోపల ఎవరు దూకితే వాళ్ళదే గేమ్ అన్నట్టు. ఇక్కడ మణికంఠని పట్టుకోవడం వల్ల పృథ్వీ వచ్చేసి వాళ్ళ టీం వాళ్ళంతా, యష్మి వీళ్ళంతా ఫాస్ట్ సోనియా అనడం, సోనియా కింద పడిపోయింది. దాని తర్వాత విష్ణుప్రియ విన్ అయిందనమాట. దాని తర్వాత మణికంఠని నిఖిల్ వచ్చి విడిపిస్తాడు. అలా తను పడిన తర్వాత ఏడుస్తుంటే పృథ్వీ వచ్చి హగ్ చేసుకుంటాడు. ఇక్కడ ఏంటో అర్థం కాలేదు. దెబ్బలు తగిలాయా అని చూడకుండా హగ్ చేసుకోవడము, అది కాదని చెప్పడము, ఏంటో అర్థమే కాలేదు పృథ్వీది సోనియాది. ఇప్పుడు ఈ మధ్య హగ్గులు, ఈ హ్యాండ్ షేక్స్ ఎక్కువైపోయాయి సోనియావి. ఏ బ్రదర్హుడ్ అయినా ఏదైనా సరే కొన్ని లిమిట్స్ ఉండాలన్నమాట. ఇది చాలా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది తనకి. ఇలా అయ్యింది. దాని తర్వాత నిఖిల్ వచ్చి యష్మి టీంకి చెప్తారు, మనము ఒక అగ్రిమెంట్కి వద్దాము, ఎవరినెవరు పుష్ చేసుకోకూడదు, ఓన్లీ బ్లాక్ చేయాలి. ఎందుకంటే మనం అందరం ఆర్టిస్టులము, ఎవరికి దెబ్బ తగిలినా మనకు ఫ్యూచర్ ఉండదు. ఒకవేళ సోనియా ఈమె తలకాయ పగిలిపోయింటే ఏం చేస్తుంటాం కదా, చేయలేం కదా అంటే యష్మి దానికి ఒప్పదు, గయ్యి అని అరుస్తుందనమాట. ఇక్కడ నుంచి యష్మి అస్సలు నచ్చలేదు. వరస్ట్ బిహేవియర్ అనిపించింది. ఎందుకంటే ప్రతి దానికి ఓవర్ ఎగ్జైట్ అవ్వడము, నేనే గేమ్ ఆడుతున్నాను, ప్రతిసారి కెమెరాస్ కోసం నటించడము, ఇవన్నీ చేసింది. ఇక్కడ నిఖిల్ కూడా భయపడ్డాడనమాట యష్మి బిహేవియర్కి. నువ్వేం చెప్పద్దు, మా టీం ఎలా ఆడాలో, మా టీం స్ట్రాంగ్ ఉంది, మేము నెగిటివ్ ఆడతాం, పాజిటివ్ ఆడతాము, మీ టీంకి మేము ఎప్పుడు ఫేవర్గా ఉండలేము అని అరిచి పంపించేస్తుంది. ఈ దెబ్బతో నిఖిల్ ఆ పక్కకు రాడు. నెక్స్ట్ ఏమవుతుందంటే అర్ధరాత్రి మన మణికంఠ వచ్చేసి దోశలు పోసుకొని తింటూ ఉంటాడు. ఎవరిచ్చారు, ఏ టీం ఇచ్చారో నైనికా టీము ఇచ్చింది అనుకుంటా దోశ పిండి. ఆ పిండితో దోశలు పోసుకొని నబీల్ అక్కడే ఉంటే ఒకసారి పోయి అడుగురా నిఖిల్ని తింటాడేమో అంటే, అప్పుడు నబీల్ వెళ్ళి అడిగితే నిఖిల్ తింటానంటాడు. సో వీళ్ళు చీకట్లు వాళ్ళ బెడ్రూమ్లో పికాక్ రూమ్లో కూర్చొని తింటూ ఉంటారు. దాని తర్వాత బిగ్ బాస్ అప్పటికేమో ఏమనరు. నెక్స్ట్ 2కి మనకు టైమింగ్ చూపిస్తారనమాట టీవీలో. హాట్స్టార్లో చూస్తే 2 AM వాళ్ళందరినీ లేపి, మీకు ఈ టాస్క్ ఇచ్చిందే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి, చీఫ్స్ని నెక్స్ట్ మిగతా వాళ్ళని, మీకు ఎంత నిగ్రహంగా ఉన్నారు ఫుడ్ విషయంలో అనేసి టెస్ట్ చేయడానికి, మీరు ఇవన్నీ పాటించకుండా ఇలా తినడం వల్ల మీకే నష్టము, నేను ఇంకా కఠినంగా చర్యలు తీసుకోవచ్చు, కానీ ఇప్పటికైతే నేనేమి తీసుకోను, ఎందుకంటే బిగ్ బాస్ కొంచెం న్యాయంగా ఉంటారు, ఇంకా మీద రిపీట్ అవ్వకూడదు అనేసి పంపిస్తారనమాట వార్నింగ్ ఇచ్చి. నెక్స్ట్ వీళ్ళు పడుకునేదానికి వెళ్ళిపోతారు. లైట్స్ ఆఫ్ మళ్ళీ అవుతాయి. మణికంఠ నిఖిల్ డిస్కషన్ బెడ్రూమ్లో, నిఖిల్ అంటాడు, నన్నేంటో యష్మి ఇలా చూసిందిరా దోస్త్ బిగ్ బాస్ వార్నింగ్ వచ్చినప్పుడు అంటే, మణికంఠ అంటాడు, నేను రెడీ అయిపోదాం నామినేషన్స్కి, ఈ పాయింట్తో నామినేట్ చేస్తారు అంటే, నిఖిల్ వచ్చేసి నేను ఖచ్చితంగా నామినేట్ చేస్తారా అంటే, నిన్ను కూడా చేస్తారా అన్నట్టు అనుకుంటారనమాట. ఇంక మనం ఫిక్స్ అయిపోవాలి అన్నట్టు. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, సోనియా, యష్మి, వీళ్ళ టీమ్. అక్కడ ఏం జరుగుతుందంటే విష్ణుప్రియ వాళ్ళ మిల్క్ ప్యాకెట్స్ పాడైపోతాయి. బిగ్ బాస్ పంపించేంతలోపు ఆ అబ్బాయిని ఒకసారి అడుగుతుంది అనమాట, మిల్క్ ప్యాకెట్స్ అక్కడే ఉన్నాయి కదా తీసుకోవచ్చు అంటే, ఆ అబ్బాయి అప్పటికేమో ఏమన్నాడు, మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు అనిపించింది. అబ్బాయి అన్నీ చేసేవన్నీ చేసేస్తాడు, మళ్ళీ నాకేం తెలియదు శుద్ధపూస అన్నట్టు ఉంటాడు. ఆ అబ్బాయి పాల ప్యాకెట్ తీసుకో అన్నట్టు ఇస్తాడు. మళ్ళీ లోపలికి వచ్చి యష్మి వాళ్ళతో ఏం చెప్పాడో ఏమో, యష్మి వచ్చి పాల ప్యాకెట్ కవర్ దీంట్లో డస్ట్బిన్లో చూసి, ఎవరు వాడారు, విష్ణుప్రియాన, నువ్వు మా పర్మిషన్ లేకుండా ఎలా తీసుకుంటావు, మా పన్నీర్ పోయింది, మా మష్రూమ్ పోయింది అనేసి అనుకుంటారు. యాక్చువల్గా పన్నీర్ మష్రూమ్ వాళ్ళు దొబ్బేశారు. ఫస్ట్ యష్మి టీం స్టార్ట్ చేసిన తర్వాతనే
మన మన నైనిక వాళ్ళ టీము స్టార్ట్ చేస్తారు. నబీల్ అంటాడనమాట నిఖిల్తో, నేను ఇంకా పిచ్చి పిచ్చిగా ఆడతానని. అలాగే ఆడారు వాళ్ళు. ఒక మిల్క్ ప్యాకెట్కి చాలా సీన్ చేసింది యష్మి. ఇక్కడ వాళ్ళు చేయకుండా ఉంటే అడిగినా ఒక లెక్క, కానీ వీళ్ళు చేసి మళ్ళీ మేము చేయలేదు, మీరు ఎందుకు తీసుకున్నారు, ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి, మేము తీసుకున్నామని ప్రూఫ్స్ ఉన్నాయి, ఇక్కడ పాల ప్యాకెట్ మీదే నైల్ పాలిష్ ఉంది, లిప్స్టిక్ ఉంది, ఇది మాదే అని గొడవ పెడుతుంది. అక్కడ విష్ణుప్రియ ఇస్తానమ్మా అన్నా కూడా ఇస్తుందంట, పిల్ల చేష్టలు అది ఇది స్కూల్లో పడేయాలి అని వచ్చి అంటుంది యష్మి వాళ్ళ టీంతో. నెక్స్ట్ బిగ్ బాస్ అందరినీ కూర్చోబెట్టి సెకండ్ టాస్క్ ఇస్తాడు. సెకండ్ టాస్క్ ఏంటంటే ప్రైజ్ మనీ విన్ అవ్వాలన్నమాట. దీనికోసం 3 పేర్లు డిస్ప్లే అవుతాయి. 3 పేర్లు డిస్ప్లే అయిన వెంటనే వీళ్ళు రోప్స్ నుంచి 3 పక్కల నుంచి 3 రోప్స్ పట్టుకొని బాల్స్ వేయాలన్నమాట, 3 సైడ్స్. ఇది ఎందుకు చేశాడంటే యష్మికి ఫేవర్గా ఉన్నాడేమో బిగ్ బాస్ అనిపించింది. యష్మి కోపంతో ఒకసారి నాకు నబీలు, పృథ్వీ, నిఖిల్కి టాస్క్ ఇస్తే చూడాలని ఉంది బిగ్ బాస్ అంటుంది. ఇంకా సరే అమ్మ దత్తపుత్రిక, నువ్వు కోరావు కాబట్టి ఇస్తానులే అన్నట్టు ఇచ్చాడు ఆయన కూడా. ఆ గేమ్ ఇస్తే యష్మి సాటిస్ఫై అవుతుంది అనుకున్నారు ఏమో, మరి ఇంకా కంటెంట్ వస్తుంది అనుకున్నారో బిగ్ బాస్ టీం అయితే ఇచ్చారు. ఆ బాల్స్ టాస్క్లో ఏమైందంటే ఒక్కొక్క సింగిల్ హ్యాండ్తోనే ఆడాలి. ఇక్కడ ఆడుతూ ఉంటే ఎక్కువ బాల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా పృథ్వీ ఎప్పుడు రాంగ్గానే ఆడతాడు. అందరినీ పట్టుకొని పుల్ చేసి పడేయడం, బాల్స్ అన్ని కింద పడేయడము, అటు ఇటు చల్లా చెదురు చేయడము, గేమ్ తప్ప అన్నీ ఆడాడు. అసలు రూల్స్ తప్ప, మెయిన్ రూల్స్ తప్ప అన్నీ ఆడాడు అనమాట. ఇక్కడైతే అస్సలు దరిద్రంగా ఉంది ఆయన పర్ఫార్మెన్స్. ఇంకా ఏమైందంటే నబీల్ బాల్స్ వేసే టెన్షన్లో ఒక చేత్తో పట్టుకో ఉంటాడు. వీళ్ళిద్దరు నిఖిల్, పృథ్వీ ఆ తాడే మెయిన్ కదా అని 2 చేతులు వాడేస్తారు. ఇక్కడ నబీల్ ఓడిపోతాడు అనమాట. ఇక్కడ నబీల్ తప్పేం లేదు, బట్ జస్ట్ చూసుకొని ఉంటే వాళ్ళ టీం అన్నా చెప్పుంటే బాగుండు అనిపించింది. ఎక్కడైనా నైనికా టీము ఎంకరేజ్మెంట్ నిఖిల్కి చేస్తున్నారు కానీ పృథ్వీ పైన గెలవడానికి నబీల్కి చేయలేదు. ఇక్కడ నబీల్ ఓడిపోయాడు. అయినా కూడా అతన్ని ఏమీ ఓదార్చకుండా ఎంతసేపు నిఖిల్ గెలిస్తే పార్టీ చేసుకుంటున్నారనమాట. అలా ఉంది వీళ్ళు నైనికా టీము. దీని గురించి బిగ్ బాస్ ఖచ్చితంగా అడగాలి, నబీల్ మీరు ఓదార్చుకున్న మీరు ఏం చేస్తున్నారు అనేసి. నెక్స్ట్ పల్పీ ఆరెంజ్ టాస్క్ వస్తుంది. పల్పీ ఆరెంజ్ టాస్క్లో మన ఆదిత్య, ఓమో, అబ్బాయి మిగతా వాళ్ళందరూ ఆడాలన్నమాట. దాంట్లో ఒక్కో డ్రాప్ వేస్తూ ఉండాలి. ఇందులో సంచాలక్ వచ్చేసి నబీల్. సంచాలక్గా వచ్చేటప్పటికే ఒక్కొక్క డ్రాప్ వేయబి ఆదిత్య, ఓమో కొంచెం హ్యాండ్ పెట్టేస్తాడు కప్పులో. ఆ కప్పులోంచి పల్పీ ఆరెంజ్ బయటకు వచ్చేస్తుంది. ప్రమోషనల్ టాస్క్ లాగే ఉంది పల్పీ ఆరెంజ్కి. అలా ఓడిపోతారనమాట నైనికా టీము. ఇందులో అబ్బాయి, నిఖిల్ గెలుస్తారు. 50% అమౌంట్ బిగ్ బాస్ యాడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సాక్స్ టాస్క్ కూడా ఆడిపిస్తాడు బిగ్ బాస్. సాక్స్ టాస్క్ కన్నా ముందు వ్యాక్స్ టాస్క్ అనమాట. దీంట్లో పృథ్వీ, నిఖిల్, నెక్స్ట్ వచ్చేసి నబీల్ అనమాట. వీళ్ళిద్దరు వ్యాక్సిన్ చేయించుకోవాలి, వీళ్ళు ముగ్గురు. ఇందులో నబీల్ అసలు సూపర్ అనిపించాడు. ఇప్పటికీ బయటపడ్డాడేమో అనిపించింది. మొన్నటి వరకు ఎందుకున్నాడా నబీల్ అనిపించింది, కానీ యావర్లాగే ఇతనికి సపోర్ట్ ఇవ్వాలి మనం కూడా. చాలా బాగా ఆడాడు. వ్యాక్స్ ఎవరు అబ్బాయిలు అసలు చేసుకోరు. తనకి ఇక్కడ చెస్ట్ దగ్గర వ్యాక్స్ తీస్తే రెడ్గా అయిపోయింది, అయినా కూడా భరించి తీసుకున్నాడు అనమాట. నెక్స్ట్ పృథ్వీ ఓవర్ యాక్షన్ చేశాడు. ఇక్కడ కొంచెం నిఖిల్ బాగానే ఆడాడు అనిపించింది, కానీ నబీల్ అయితే ఈ టాస్క్లో చించేశాడు. నబీల్ చాలా పెయిన్ ఉన్నా కూడా భరించి టాస్క్ బాగా ఆడాడు. ఇక్కడ నబీల్ సూపర్ అంతే, అందరూ ఎవరైనా ముక్కు మీద వేలేసుకునేటట్టు చేశాడు. ఇతను ఇంకా బాగా ఆడాలి, ఇంకా గేమ్స్ ఆడితే టాప్ 5 పక్కా అనిపించింది నాకు. ఇలాగే ఇతనికి సపోర్ట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మా సాక్స్ టాస్క్ ఇచ్చాడనమాట. ఒక్కొక్క టీం నుంచి ఇద్దరిద్దరు రావాలి. ఇద్దరిద్దరు ఆడుతూ ఉంటే విష్ణుప్రియ తన టీం నుంచి వెళ్తే వీళ్ళు ఏమంటారు, యష్మి, సోనియా, ఇది అబ్బాయిలు ఆడే గేము, మనం ఎందుకు ఆడాలి అన్నట్లు అంటారు. కానీ అబ్బాయిల అమ్మాయిలు ఏముంది, వీళ్ళు వచ్చింది ఎందుకు. అసలు యష్మి, సోనియా ఒక్క గేమ్ కూడా చక్కగా ఆడలేదు. వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికన్నా ముందు ఇంకో టాస్క్ జరిగింది, స్పెల్లింగ్స్ టాస్క్. అందులో పృథ్వీ ఏమో సీతాతో గొడవ పడ్డాడు. అది బిగ్ బాస్ లేపేశాడనమాట. అక్కడ ఏమి కంటెంట్ ఏం చూపించలేదు, ఎందుకంటే పృథ్వీకి నెగిటివ్ అవుతుంది అనుకున్నారో ఏమో మరి టీము. నెక్స్ట్ ఏమైందంటే అక్కడ నిదానంగా చెప్తుంది సంచాలక్ కాబట్టి సీత, కానీ నువ్వెవరు చెప్పడానికి, నీదేంది, నేను ఎంకరేజ్ చేస్తా, కమాన్ అంటాడు స్పెల్లింగ్స్ది. అసలు యష్మి అంటుంది అందరినీ స్కూల్లో పడేయాల్సింది ఏమని, ఎందుకంటే గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా రాదు.
అలాంటి ఆమె ఎలా బిగ్ బాస్కి వచ్చిందో అర్థం కావడం లేదు. అందరూ స్పెల్లింగ్ మిస్టేక్స్ చేశారు. ఇంకొకటి ఏంటంటే బిజినెస్ స్పెల్లింగ్లో నబీల్ ఎస్ ఇంకోటి అని చెప్తే సో ఉండకూడదు కదా అంటే దాన్ని తుడిచేశాడంట ఇక్కడ మణికంఠ. సో అలా 1 పాయింట్ ఎక్స్ట్రాతో మణికంఠ గెలిచాడు ఈ దాంట్లో. నెక్స్ట్ ఏమైందంటే సాక్స్ టాస్క్ అనమాట. సాక్స్ టాస్క్ లాస్ట్ది ఇదే పెద్ద గొడవలో వచ్చేసి టాస్క్. దీంట్లో యష్మి, సోనియా, పృథ్వీ, అభయ్ వీళ్ళది వరస్ట్ బిహేవియర్ అంటే వరస్ట్ బిహేవియర్. ఎలా అంటే అసలు పిచ్చి పట్టిన ఇదిలాగా ఎదుటోళ్ళు ఓడిపోతే హాహా అనడము, క్లాప్స్ కొట్టడము, ఆ చేత్తో టపటపా కొట్టుకోవడము. నాకేంటో అర్థమే కాలేదు యష్మి బిహేవియర్. తను సైకోలాగా చేసింది అనిపించింది. సోనియా కూడా అంతే. అన్ని గేమ్లు వీళ్ళే గెలవాలా, మనుషులు గెలవాలనుకోకుండా అన్ని గేమ్లు మేమే గెలవాలి అన్నట్టు. లేదు విష్ణు పడిపోయింది, వాళ్ళు పడిపోయారు. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్లోనే ఇద్దరికి 2 కాళ్ళకి 2 సాక్సులు అనమాట. దీంట్లో ప్రేరణ ఇక్కడ సంచాలక్గా ఫెయిల్ అయింది, అట్టర్ ఫెయిల్ అయిందేమో అనిపించింది. ఎందుకంటే తను ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉంది అభయ్ టీంకి, అభయ్ యష్మి వీళ్ళందరికీ. వాళ్ళు అరిస్తే ఏమో పృథ్వీకి 2 ఛాన్సులు ఇచ్చింది, అభయ్కి 2 ఛాన్సులు ఇచ్చింది. కానీ నబీల్ లాస్ట్లో తన తప్పేమీ లేదు, తను నడిచేటప్పుడు సాక్స్ మడతబడిందనమాట. బిగ్ బాస్ ఇక్కడ సాంగ్స్ ప్లే చేస్తాడనమాట. ప్లే చేసేటప్పుడు ఆ రౌండ్ ఆడుతూ ఉండాలి. ఆఫ్ అండ్ వెంటనే ఎవరి దగ్గర సాక్స్ లేకుంటే వాళ్ళు అవుట్ అనమాట. దీంట్లో సంచాలకుగా చేయడం కష్టమే, కానీ ప్రేరణ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. లాస్ట్కి ఏడ్చేస్తుంది అనమాట. రేపొచ్చి నాగార్జున గారు ఏమంటారో, మన బయట జనాలు ఏమనుకుంటున్నారో అని ఏడ్చినట్టే ఉంది అది. అందరూ వచ్చి ప్రేరణను ఓదారుస్తారు, నువ్వు బాగానే చేసావనేసి. కానీ నబీల్ని తను లాస్ట్లో వెళ్ళిపో అంటుంది. నబీల్కి చాలా కోపం వస్తుంది. ఇక్కడ తన తప్పేమీ లేదు. మనం చూస్తే ఇక్కడ నబీల్ని ముంచేశారేమో, యావర్ని చేసినట్టే నబీల్ని చేశారేమో అనిపించింది. ఎందుకంటే ఇక్కడ అందరూ నిఖిల్కి సపోర్ట్ ఉన్నారు, అభయ్కి సపోర్ట్ ఉన్నారు, కానీ నబీల్కి ఎవరూ సపోర్ట్ లేరు. వాళ్ళ టీమే ఎంకరేజ్మెంట్ లేదు. నైనిక కూడా నిఖిల్తో కొంచెం బ్రదర్లీ బాండ్ ఉండడంతో వాళ్ళిద్దరూ ఎవరు గెలిచినా కూడా నబీల్కి అసలు సపోర్టే లేదు. ఎవరు లోపలికి వచ్చి ఏం మాట్లాడలేదు. ఎక్సెప్ట్ మన ఎంకరేజ్ చేసింది ఎవరంటే నబీల్ టీంలో నుంచి మన ఆదిత్య ఓం గారు, నెక్స్ట్ శేఖర్ భాష, వీళ్ళిద్దరూ వచ్చి ఓదార్చారు. నబీల్ బాధపడతాడు. నాకు ఓడిపోయినందుకు కూడా బాధలేదు బిగ్ బాస్. కానీ వాళ్ళిద్దరిలో ఇప్పుడు విష్ణుప్రియ కానీ నైనిక కానీ మా చీఫ్ కానీ వచ్చి ఏమైంది ఎక్కడ అని ఓదార్చలేదు, అదే నాకు బాధగా ఉందంటాడు. శేఖర్ భాష అంటాడు, ఆల్రెడీ అందరికీ 2 ఛాన్సులు ఇచ్చింది, నీకు ఇవ్వలేదు, నాకైతే నువ్వే విన్నర్ అనిపించింది టాస్క్లో, నువ్వేం బాధపడద్దు అనేసి చెప్తాడనమాట. నెక్స్ట్ యష్మి కూడా ప్రేరణకు కూడా బుద్ధి లేదు. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళని అడుగుతుంది, ఎవరన్నా చూసారా అవుటా అని చెప్పి. ఎవరైనా వాళ్ళ టీం వాళ్ళని వాళ్ళు అవుట్ అని చెప్తారా? ఎవరు చెప్పరు, ఆపోజిట్ టీం మీద కదా చెప్తారు. ఈ మాత్రం తెలియదు తనకి, ప్రేరణకి కన్ఫ్యూజ్ అయింది అంటారు. నెక్స్ట్ మన ఆదిత్య వచ్చి మన చీఫ్ మాత్రం రాలేదు, మాట్లాడలేదు అంటే ఇక్కడ చుట్టూ తిరుగుతా నబీల్ చాలా బాధపడతాడు. నా అఖండ టీం వాళ్ళు గ్రూప్గా ఇక్కడ నాకైతే గ్రూప్ గేమే అనిపించింది. క్లియర్గా బయట మాట్లాడుకొని వచ్చారేమో సోనియా, అభయ్, పృథ్వీ, నెక్స్ట్ యష్మి, ప్రేరణ, నిఖిల్. ఎందుకంటే వీళ్ళంతా వీళ్ళని గ్రూప్ అనుకున్నాం, కానీ దీంట్లో సోనియా కూడా యాడ్ అయింది. కావాలని వీళ్ళు నామినేట్ చేసుకోవడం, వీళ్ళు సేవ్ చేసుకోవడము, వీళ్ళే ఉండడం. నబీల్ అంటున్నాడు, నేను వచ్చి పక్కన కూర్చుంటే కూడా ఎవరు మాట్లాడడం లేదు ఎక్సెప్ట్ మన ఆదిత్య ఓము, శేఖర్ భాష ఇక్కడ చెప్తారు నీట్గా, నువ్వు బాగా ఆడావు. ఇక్కడ ఆయన టీం విన్ అయినా కూడా, ఆయన టీం మెంబర్స్ చెడుగా ఉన్నా కూడా ఈయన మాత్రం మంచి అని అనిపించింది. ఇక్కడ పాయింట్స్ కొట్టేశారు. దీన్ని బట్టి చూస్తే శేఖర్ భాష ఉండాలి, ఎందుకంటే న్యాయంగా ఉన్నాడనిపించింది. ఒక శివాజీ గారు లాగా న్యాయంగా ఉన్నాడనిపించింది. నబీల్ని చూస్తే యావరే గుర్తొచ్చాడనమాట. ఇక్కడ అన్యాయం జరిగింది. ఖచ్చితంగా మన నాగార్జున గారు అడగాలి ఫైనల్లో, సండే ఎపిసోడ్లో కానీ సాటర్డే ఎపిసోడ్లో కానీ, మీరు ఖచ్చితంగా తప్పు చేశారు, నబీల్ విన్నరు, నబీల్ అవ్వాలి అన్నట్టు అంటే బాగుంటుంది అనిపించింది. అంతేకాకుండా గ్రూప్ గేమ్స్, యష్మి అరవడం ఏందో, సోనియా అరవడం ఏందో, వాళ్ళు ఓడిపోతే వీళ్ళు పండగ చేసుకోవడం ఏందో, అభయ్ అన్నీ అనేసి పృథ్వీగాడు కొంచెం ఓవర్ చేస్తున్నాడు, వాడిని పట్టుకోండి అంటాడు. ఇక్కడ కూడా అసలు అభయ్ నేను వెళ్ళిపోతాను బయటికి, విష్ణుని తోస్తాడు అనమాట. అక్కడ భుజం తగిలింది అంతే, భుజం తగిలింది. అందరూ ఒకరినే టార్గెట్ చేశారు, నైనికా టీం వాళ్ళనే టార్గెట్ చేశారు. వీళ్ళకి నిఖిల్ గెలిచినా పర్వాలేదు కానీ నైనికా టీంలో ఎవరు గెలవకూడదు అనేది వీళ్ళ ప్లాను. ఇక్కడ అమౌంట్స్ చూసుకున్నా కూడా నిఖిల్ టీంకే ఎక్కువ సాధించారనమాట అమౌంట్. నిఖిల్, మణికంఠ,
నెక్స్ట్ నైనికా టీము థర్డ్ ప్లేస్, సెకండ్ ప్లేస్లో యష్మి టీం ఉంది. నెక్స్ట్ దీంతో ఏదన్నా నెక్స్ట్ చీఫ్ని ప్లాన్ చేసే అవకాశం ఉంది బిగ్ బాస్. వీకెండ్ ఎపిసోడ్లో మాత్రం అందరికీ కోటింగ్ ఇవ్వాలి. మెయిన్గా యష్మి, పృథ్వీ. ఈ వీక్ పృథ్వీ ఎలిమినేట్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అతని బిహేవియర్ బాగాలేదు, అతను ఎదుటి మనిషిని ట్రీట్ చేసే విధానం బాగాలేదు. ఆ హగ్గులు, ఆ సోనియాతో నాకైతే నచ్చనే లేదు. ఈ అబ్బాయి అసలు బ్రదర్ అంటూ హగ్ చేసుకోవడము, ఇవన్నీ ఏంటో అసలు అర్థమే కాదు. సీజన్ 5 చూసాం కదా, అయినా కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. గేమ్స్ పైన తప్ప మిగతా వాటి మీద అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంది యష్మికి. స్పెల్లింగ్స్ రావు, ఏమి రావు, అయినా యాటిట్యూడ్ పీక్స్లో ఉంది. ఇంకా గేమ్స్ ఆడి గెలిస్తే ఏమైనా పట్టలేమేమో అనిపించింది. నెక్స్ట్ నైనిక, విష్ణు వీళ్ళు కూడా వాళ్ళ టీం మెంబర్స్కి సపోర్ట్ చేయకుండా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. ఇదే ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. ఇంకా ఈరోజు ఎపిసోడ్ చూసి రివ్యూ రేపు చేస్తాను. నైట్ టైం ఎందుకు చేయట్లేదు అంటే లేట్ అయిపోతుంది బాగా అన్నీ చూసి, ఎపిసోడ్స్ అన్నీ చూసి చేయడానికి. అందుకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.